జీవిత సత్యంగా తీసుకొని నిజంగా మీరు పాలన పయనమైన అందుకోసం అరే ప్రతి ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మంచి పాఠమైండు. ఒక పాఠం కాదు ఇక ఇప్పుడు బిడ్డ పాఠం కూడా ప్రతి ముఖ్యమంత్రి కూడా నేర్చుకోవాలి బిడ్డ పాఠాన్ని. అవినీతి నిరోధక నేపథ్యాల నుంచి అన్న అజయారే శిష్యుడిగా వచ్చిన కేజ్రీవాల్ అదే అవినీతి నేపథ్యంలో జైలుకు పోవడం ఏందే సిగ్గుపడాలి కదా. అంటే మీ పదవులు పాడుగాను గంత దిగజారు స్థాయిరా, డబ్బు మీ అధికారము గంత తలదించుకునేలా చేస్తాయ్యా. కవితమ్మ ఒక మాట చెప్పాలి, నిన్ను ముఖ్యమంత్రి కూతురుగా ఎంత ఎత్తుకున్నదో తెలంగాణ మా ఆడబిడ్డగా కూడా అంతే ఎత్తుకున్నది, మా తెలంగాణ ఆడపిల్లని అంతే ఎత్తుకున్నది. నిన్ను బతుకమ్మని చేసి ఆడించుకోవాలనుకున్నది, నువ్వు వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేసుకున్నావు, ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నావు. ఎవడైనా నాన్న తప్పు చేస్తే ఒక్కటి కూడా ఒక చిన్న తత్వం చెప్పాలి మీకు. తనది కాని వస్తువు ఏదైనా సరే, అది పాలన కావచ్చు, పదవి కావచ్చు, డబ్బు కావచ్చు, వాహనం కావచ్చు, అవసరం కావచ్చు, ఈ జేబుకి పెట్టుకున్న పెన్ను కూడా కావచ్చు, తనది కాని వస్తువు మనిషికి ఒకానొక రోజు తలవంపులు తెచ్చి పెడుతుంది. ఈ మన్నన ఈ ఎరక కలిగి ఉన్న నాడు ఎవరికీ ఇబ్బంది ఉండదు. ప్రజలై ఓట్లు, అధికారం మనది, ప్రజలది ఆశీస్సులు, అధికారం మనది. అదే మీకు ఇన్ని చేసిన ప్రజలకు కొద్దిగా ఇట్లా తల ఒగ్గి ఉంటే ఏమవుతుందంట, నేను తలబిరుసుతనం మంచిది కాదు. ఒక్కటి మీకు చెప్పేది, ప్రజలకు నిన్న ఓట్లు అడిగేందుకు పోయినప్పుడు మీరు ఏ నమ్మకాన్ని ఇచ్చిండ్రో ఆ నమ్మకాన్ని మీ పదవి కాలాలు పూర్తయ్యే వరకు నిలబెట్టండి. ఒమ్ము చేయకుండా నిలబెట్టుకోండి. మిమ్ములను ప్రజలు అదే రీతిగా ఆదరిస్తారు. అప్పుడప్పుడు చిన్న చిన్న అవరోధాలు జరుగుతాయి, ఎప్పటికప్పుడు దాన్ని సరిచేసుకోండి. ఏం లేదు,